ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇలాగ మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గత కొన్ని దినాలుగా సోషల్ మీడియాలో దైవజనులు షాలేం రాజన్న మాట్లాడిన మాటల మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. చాలామంది దైవజనులు అనని దానిని ఆయన అందరినీ ఉద్దేశించి మాట్లాడాడని, సనాతన ధర్మానికి అలాగే హైందవ సమాజానికి, హైందవ సహోదరులకందరికీ కూడా ఆపాదిస్తూ మాట్లాడారు కొంతమంది పెద్దలు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే మరి దారుణంగా లైవ్లోకి పిలిచి కూర్చోబెట్టి న్యూస్ రిపోర్టర్స్తో సహా అందరూ కూడా హైందవ సహోదరులకు ఆపాదిస్తూ మాట్లాడారు, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు. కానీ షాలేం రాజన్న ఎక్కడా కూడా సనాతన ధర్మాన్ని దూషించినట్లు కానీ, హైందవ సహోదరులను అన్నట్లుగా కానీ లేదు ఆ వీడియోలో. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అన్నని మేము దగ్గర నుండి కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము, వెంబడిస్తున్నాము. అన్న ఏం మాట్లాడాడు అన్నది మనం ఆలోచిస్తే, వేరే దైవజనులు అన్న ఒక మాటని తీసుకొని అది తన సంఘానికి ఉదాహరణగా మాట్లాడుతూ వచ్చాడు. దానిని మన వాళ్ళు అపార్థం చేసుకున్నారు. దైవజనులు షాలేమన్న స్త్రీలను కించపరిచే అంత వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు, నీచమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. స్త్రీలను గౌరవించే మనసు కలిగిన వాడు, అలాగే స్త్రీలను సన్మానించే మనసు కలిగిన వాడు. ఇది మేము దగ్గరుండి కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం. నా జీవితంలో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత దైవజనుల్ని కలిసి ప్రార్థన చేయించుకుందామని మేము ఒకరోజు అన్న దగ్గరికి వెళ్ళాం. అని నేను మా అమ్మగారు కలిసి వెళ్ళాం. మా అమ్మగారు నేను కలిసి వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే లోపలికి వెళ్ళటం జరిగింది. ఇంటి లోపలికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని లోపలికి వెళ్తే అన్న అన్నాడు, అమ్మ కూడా వచ్చినట్టున్నారు కదా, ఏరయ్యా అమ్మ ఎక్కడ ఉన్నారు అని అంటే, బయట ఉన్నారన్న అంటే, రమ్మనమ్మ లోపలికి, ఎందుకు బయట ఉన్నారు అని అంటే, అన్న మా అమ్మగారు భర్తను కోల్పోయారు, సో ఆవిడ లోపలికి రావడానికి అభ్యంతర పడుతుంది అన్నని నేను మాట్లాడితే, అన్న లేచి వచ్చి మరి మా అమ్మగారిని లోపలికి ఆహ్వానించారు. లోపలికి ఆహ్వానించి, తల్లి, లోకంలో ఉన్న వాళ్ళకి ఉంటాయేమో ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, అవరోధాలు, కానీ నీవు నా ఇంట్లోకి అడుగు పెడితే నా దేవుడే మాతో అడుగు పెడతాడని మాట్లాడిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి షాలేమన్న. మీరు ఏ హైందవులు అని మాట్లాడుతున్నారో అదే హైందవ సమాజము నన్ను, నా తల్లిని ఇంట్లోనికి రానివ్వలేదు మా నాన్నగారు చనిపోయిన తర్వాత. కానీ నాకంటూ ఆశ్రయం ఇచ్చి మేమంటూ నివసించటానికి అవకాశం కల్పించిన ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు షాలేం రాజన్న. ఈ ఒక్క ఉదాహరణగా చాలు ఆయన స్త్రీలని ఎంతగా గౌరవిస్తాడో మీకు అర్థం కావటానికి. ఏ వ్యక్తి అయినా సరే భర్తను కోల్పోయిన స్త్రీని ఇంటన చేర్చుకోరు. కనీసం ఎదురొస్తుంటేనే పసుపు నీళ్లు వెళ్ళిన ఘట్టాలు ఉన్నాయి మా జీవితాల్లో. మా అమ్మగారు ఎదురొస్తుంటే పసుపు నీళ్ళు జల్లుకునేవాళ్ళు. అలాగే మా అమ్మగారు ఎదురొస్తే ఇంట్లోకి వెళ్ళి తలస్నానాలు చేసి రెడీ అయి బయటకు వచ్చేవారు. కానీ అలాగే షాలేమన్న ఏం చేయలేదే. ఇంకా చెప్పాలంటే షాలేమన్న దేవుణ్ణి బట్టి మమ్మల్ని ప్రేమించి తన సొంత ఇంటిలోనికి మమ్మల్ని ఆహ్వానించి, మీరు అడుగు పెడితేనే నాకు దీవేనని పలికిన ఏకైక వ్యక్తి ఆయనే. ఇకనైనా సరే ఈ ట్రోలింగ్ నాపితే మంచిది. ఒకవేళ ఈ ట్రోలింగ్ నాపలేదా, మేము కూడా చట్టపరమైన చర్యలకి పాల్పడతాం. మేము కూడా చట్టపరంగా మీ వద్దకు వస్తాం. అలాగే మీరు కానీ ఈ ట్రోలింగ్స్ నాపకపోతే ఇక మీదట మేము మరికొన్ని వీడియోలు చేసి ఇలాగ మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం.